నిజంగా ఈ నడుమ దొంగలు చాలా అడ్వాన్స్ అయిన రోల్లా అప్డేటెడ్ వర్షన్లల్లో దొంగతనాలు చేస్తున్నారా ఎట్లా అనిపించబట్టింది. అవు మళ్ళా మనుషుల ప్రయాణాలకు పనికొచ్చే కార్లలో తిరుక్కుంటా పందులు గొర్రెలు మేకలు కొట్టేస్తున్నారంటే ఎంత అప్డేట్ అయి ఉండాలేంది దొంగలు. అగో కాస్ట్లీ కార్లలో తిరుక్కుంటా మేకలు గొర్రెలు కొట్టేస్తున్నారట కొందరు కేటుగాళ్ళు. చూడు రియాన్నో మొన్నగా 15-20 రోజుల కిందనే అనుకుంటా పట్నం అబ్దుల్లాపూర్ మెట్ కాడ కొందరు దొంగలు కార్లలో వచ్చి పందులను ఎత్తుకపోతున్నారని ఒక వార్త చూపెట్టినాం యాదుందా. లగ్జరీ కార్లలో తిరుక్కుంటా దొంగతనాలు చేస్తున్నారంటే దొంగలు ఎంత అప్డేట్ అయ్యారు కదా అని కూడా అనుకుంటేమి. ఇంక అప్పుడు అట్లా చెప్తుంటే ఏదో అట్లా మాట వరుసగా అట్లా చెప్తున్నారని అనుకున్నారు కావచ్చు చాలా మంది. కానీ ఇగో ఈ కార్లు వచ్చి మేకలు గొర్రెలు కొట్టేస్తున్నారట దొంగలు. ఇగో గివ్వే దొంగలు కొట్టేసిన జీవాలు. చూడబోతే 2 గొర్రె పొడేళ్ళు ఒక మేకపోతు లెక్క కొడుతున్నాయి. సెలక్షన్ కూడా మంచిగానే ఉంది దొంగలది. ఎంత లేదన్నా 50,000 మాలు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం కాడికి కార్లు వచ్చి ఇంటి ముంగడ కట్టేసిన ఈ జీవాలను కొట్టేసి కార్ డిక్కీలు వేసుకొని పోతుంటే తొవ్వంట వల్లభీ కాడ పెట్రోలింగ్ చేస్తున్న పోలీసు వాళ్లకు ఈ కార్ను చూస్తే ఎందుకో అనుమానం కొట్టిందట. పోలీసు వాళ్ళ పెట్రోలింగ్ కార్ను గుర్తుపట్టినేమో జీవాలు. బ్యా 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 కాపాడండి బ్యా అని లొల్లి పెట్టగానే అది విని వీళ్ళ కారు ఆపి చెకింగ్ చేస్తే ఈ జీవాలు కానొచ్చినాయి. ఇక్కడ ఇవి కార్లు ఎందుకు తీసుకుపోతున్నారు ఏడికి పోతున్నారు అని అడిగితే అని మేకలు గడ్డి నవలినట్టు నీళ్లు నవలుడు పెట్టిరట బడివేగాళ్ళు. 4 గట్టిగా తలిగిస్తే అవు సార్ దొంగతనం చేసినాం సార్ అని ఒప్పుకున్నారట. ఇక ఈ కారును కొట్టేసిన జీవాలను పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో కట్టేసి కేసు నమోదు చేసి ఈ జీవాల ఓనర్లను పిలిపించి వాళ్ళకి అప్పచెప్పిర్రు. కానీ ఏం స్కెచ్ చేసి రోజు చూడు ఆ సన్నాసి దొంగోళ్ళు. ఇండ్లలోనో దుకాణాలనో బ్యాంకులనో ఏటీఎంలనో దొంగతనాలు చేస్తే దొరకబడుతున్నారని ఇండ్ల బయట కట్టేసిన మూగ జీవాలను దొబ్బుకపోదామని చూసిర్రు. ఇదివరకు ఎన్ని మాయం చేసిర్రు కానీ వాటి ఏడుపు తలిగి పట్టుబడ్డట్టుర్రు. చూసిరు కదా దొంగలంటే చీకట్లో తిరుక్కుంటా ఎవ్వరికి అవపడకుండా వచ్చి మళ్ళీ చీకట్లో కలిసిపోతారు అనుకునేరు. ట్రెండ్ మారింది. కార్లలో తిరుక్కుంటా ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని దొంగతనాలకు ఎగబడుతున్నారు పైలం మరి.